నెక్స్ట్ అమ్మ నేను రాశాను చూడండి ఒక పాయింట్. ఏ పార్టికల్ రివాల్వింగ్ ఇన్ ఏ సర్క్యులర్ పాత్ ఆఫ్ రేడియస్ స్మాల్ ఆర్ ఆఫ్టర్ వన్ కంప్లీట్ రివల్యూషన్. రాసాము అది. Yes, sir. సో నేనేం చెప్పానంటే ఫస్ట్ పాయింట్ లో కంప్లీట్ సర్కిల్ తీసుకున్నాం. ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఆర్, ఇది స్టార్టింగ్ పాయింట్ ఏ అని చెప్పాం. సో డిస్టెన్స్ రాసామండి. ఇది ఆల్రెడీ నేను మీరు రాశారు. డిస్టెన్స్ డి ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ద సర్కంఫరెన్స్ అన్నామండి 2πr. డిస్ప్లేస్మెంట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎందుకని స్టార్టింగ్ పాయింట్ ఇనిషియల్ పాయింట్ రెండు కూడా సేమ్ గా ఉన్నాయి. ఇఫ్ ఏ బాయ్ ఆర్ బాడీ స్టార్ట్స్ ఎట్ పాయింట్ ఏ, ఫైనల్లీ ఆఫ్టర్ వన్ రెవల్యూషన్ ఫైనల్ పాయింట్ కూడా అదే కాబట్టి 0 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ పాయింట్ దాంట్లో ద పార్టికల్ revolving in a semicircular path. Semicircular path. Then అమ్మాయి ఇనిషియల్ పాయింట్ ఏ, ఫైనల్ పాయింట్ బి, సెంటర్ నుంచి ఇటు రేడియస్ ఆర్. ఇప్పుడు చూస్తారా డిస్టెన్స్ స్మాల్ డి ఈజ్ ఈక్వల్ టు కంప్లీట్ సర్కిల్లో ఇది హాఫ్ ఉందాం అంతేనా? సెమీ సర్కిల్ అండ్ హాఫ్ ఆఫ్ ద సర్కిలేనా? సో కంప్లీట్ సర్కిల్ ఉన్నప్పుడు 2πR అయితే ఇది దానిలో హాఫ్ ఉంటుంది అంటే 2πr/2. 2 క్యాన్సిల్. డిస్టెన్స్ డి ఈజ్ ఈక్వల్ టు πr. డిస్ప్లేస్మెంట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏఓ ప్లస్ ఓబి. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ప్లస్ ఆర్. ఎస్ ఈజ్ ఈక్వల్ టు 2r. సో క్వశ్చన్లో వాడు ఏం చెప్తున్నాడో జాగ్రత్తగా చూడాలండి. కంప్లీట్ సర్కిల్ అయితే డిస్టెన్స్ 2πR, డిస్ప్లేస్మెంట్ 0. హాఫ్ ఆఫ్ ద సర్కిల్ అయితే డిస్టెన్స్ అందులో హాఫ్ అవ్వాలి. సో కంప్లీట్ సర్కిల్కి 2πr కాబట్టి హాఫ్ అంటే 2πr/2. 2 క్యాన్సిల్ πr.
కంప్లీట్ అయిందా? Yes, sir. Yes, sir. నెక్స్ట్ the particle revolving in a quarter circle in a quarter circle, then సో మనం తీసుకున్న సర్కిల్లో ఫోర్త్ పార్ట్ అండి, క్రాస్ గా వచ్చింది, ఒక నిమిషం. సర్కిల్లో ఫోర్త్ పార్ట్ ఇది పాయింట్ ఏ, పాయింట్ బి. రేడియస్ ఆర్, రేడియస్ ఆర్. ఇప్పుడు చూస్తే అండి, డిస్టెన్స్ ఆల్రెడీ క్వార్టర్ సర్కిల్లో పై ఆర్ ఉందమ్మా. క్వార్టర్ సర్కిల్లో ఉన్నదానికి హాఫ్ అంటే పై ఆర్ బై 2. డిస్ప్లేస్మెంట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు, సో ఎస్ అంటే ఇది అవుతుందండి, పైథాగరస్ ప్రిన్సిపల్ అప్లై చేస్తే హైపోటెన్యూస్ స్క్వేర్ ప్లస్ హైపోటెన్యూస్ స్క్వేర్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్ సైడ్ స్క్వేర్ సైడ్ స్క్వేర్ పైథాగరస్ ప్రిన్సిపల్ అప్లై చేసాం. ఇక్కడ సైడ్ స్క్వేర్ అంటే అమ్మా ఓఏ స్క్వేర్ ఓబి స్క్వేర్. ఒక స్టెప్ రాద్దాం, మళ్ళీ ఒక్క స్టెప్ రాద్దాం, ఇంకా ఈజీగా ఉంటుంది. ఓఏ స్క్వేర్ ప్లస్ ఓబి స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్. దెన్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ స్క్వేర్ రూట్, బట్ ఆర్ దగ్గర రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది, 2కు మాత్రమే ఉంటుందండి. ఎస్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 2r, రూట్ 2r.
అయిపోయిందా? ఎస్ సార్. దాని మీద క్వశ్చన్ రాస్తున్నాను చూడండి. Athletic athletic 4 rounds of a track such that line of start and finish are at the same point or at the same point. Full stop. The length of the track is 200 meters. Full stop. Find the distance and displacement of athletic. మీన్స్ స్పెల్లింగ్ చెప్పవా? మీన్స్ మా క్వశ్చన్ అర్థమైందా? An athletic 4 rounds. నెంబర్ ఆఫ్ రౌండ్స్ ఏంటంటే 4 అమ్మా. ఆ ట్రాక్ యొక్క టోటల్ లెంత్ ఎంత ఉందండి అంటే 200 మీటర్స్. అయినట్లయితే డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ కావాలి. సో వాడు మనం చెప్పిన చిన్న పాయింట్ సార్ ఏంటంటే అంటే డిస్ప్లేస్మెంట్ 0.
స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ సేమ్ అన్నాడండి. స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ సేమ్ అంటే ఇది లెంత్ అంటే మనకి డిస్టెన్స్ కూడా అదే అవుతుంది. డిస్టెన్స్ డి ఈజ్ ఈక్వల్ టు 2πr అంటే అది లెంత్ వెళ్ళేనమ్మా. సో డి ఈజ్ ఈక్వల్ టు 200 meters. బట్ ఎన్ని రౌండ్స్ అండి? ఫర్ 4 rounds. D is equal to 4 into 200. That is equal 800 meters. Displacement S is equal to 0. ఎందుకంటే స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ సేమ్ అని చెప్పాను క్వశ్చన్. సచ్ దట్ లైన్ ఆఫ్ స్టార్ట్ అండ్ ఫినిష్డ్ ఆర్ ఎట్ ద సేమ్ పాయింట్. స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ సేమ్ కాబట్టి డిస్ప్లేస్మెంట్ 0. నోట్ చేయండి, డౌట్ ఉంటే అడగండి అమ్మా. ఇది మళ్ళీ 7 minutes లో ఆన్ అవుతుంది, మళ్ళీ జాయిన్ అవ్వాలి. రేపటి నుంచి కంటిన్యూషన్ క్లాస్ వస్తుందండి, సార్ చెప్తారు మీకు. ఈ రోజుకైతే దీంట్లో మళ్ళీ జాయిన్ అవ్వండి 7 minutes తర్వాత. ఈ క్వశ్చన్ ఏమైనా డౌట్ ఉందా? ఒక అథ్లెటిక్ అంటే రన్నర్ అనుకుందాం అండి. ఒక రన్నర్ గ్రౌండ్ చుట్టూ పరిగెడుతున్నాడు. ఎక్కడి నుంచి అయితే రన్నింగ్ స్టార్ట్ చేశాడో తిరిగి మళ్ళీ ఆ పాయింట్ దగ్గరకు వస్తే 1 round కంప్లీట్ అయినట్టు. అలాంటివి ఎన్ని రౌండ్స్ చేసాయంటే 4 rounds చేసాయండి. ఒక రౌండ్ వేయటానికి గ్రౌండ్ చుట్టూ ఉన్న లెంత్ 200 meters అయితే 4 rounds వేయటానికి తీసుకున్న డిస్టెన్స్ అంటే టోటల్ డిస్టెన్స్ అంటే 4 into 200 800 అవుతాము. అదే డిస్ప్లేస్మెంట్ తీసుకుంటే ఏ స్ట్రైట్ లైన్ డ్రాన్ బిట్వీన్ ఇనిషియల్ పాయింట్ టు ఫైనల్ పాయింట్ అని చెప్పారు. హియర్ ఇనిషియల్ పాయింట్ అండ్ ఫైనల్ పాయింట్స్ ఆర్ సేమ్, సో డిస్ప్లేస్మెంట్ ఈజ్ 0. లాస్ట్ చెప్పాలి. సో చూడమ్మా, స్పీడ్ కంప్లీట్ అయిపోయింది. వెలాసిటీ చెప్పాలి. వెలాసిటీ హెడ్డింగ్ పెట్టండి. వెలాసిటీ సో డిస్టెన్స్ చెప్పామండి, స్పీడ్ వస్తుంది. డిస్ప్లేస్మెంట్ అంటే వెలాసిటీ వస్తుంది. రాయడం అందులో ద డిస్ప్లేస్మెంట్ covered by a particle in t seconds is called velocity. That is velocity v is equal to displacement by time taken. మా వెలాసిటీని ఇంకోలా కూడా చెప్పొచ్చు. డిస్ప్లేస్మెంట్ విత్ రెస్పెక్ట్ టు టైం డిఫరెన్షియేట్ చేసిన వెలాసిటీ వస్తుందండి. ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ కాల్డ్ వెలాసిటీ.
That is velocity v is equal to ds by dt. రేపు రాగల ఫిజిక్స్ చెప్పేస్తా, మీకు రేపు రాగల ఫిజిక్స్ చెప్పేస్తా. v is equal to ds by dt. కంప్లీట్ అయిందా? Yes, sir. సో ఇక్కడ జాగ్రత్తగా చూడమ్మా, విష్ణు, సుజిత, జయని. వర్ష కూడా కూర్చున్నాడా సుజిత? Sir, Sujita Varsha, sir. సుజిత, వర్ష Yes, sir. ఇద్దరు ఉన్నారా? Sir, మొత్తం పేరే సుజిత వర్ష, sir. ఒక పేరేనా? Yes, sir. ఓకే, మరి చూడండి, ఇక్కడ వెలాసిటీ 2 టైప్స్ గా చెప్తున్నాను. టోటల్ డిస్ప్లేస్మెంట్ ఇచ్చి ఆ డిస్ప్లేస్మెంట్ ఎంత టైంలో ట్రావెల్ చేస్తున్నామో చెప్పిన వెలాసిటీ అవుతుంది. ఇచ్చిన డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ లాగా ఇచ్చినప్పుడు దాని విత్ రెస్పెక్ట్ టు టైం డిఫరెన్షియేట్ చేసిన వెలాసిటీ వస్తుందండి. ఆ రెండింటికి 2 డిఫరెంట్ ప్రాబ్లమ్స్ చెప్తాను ఇప్పుడు. నెక్స్ట్ అమ్మా, SI యూనిట్స్ మీటర్ పర్ సెకండ్ స్పీడ్కి రాసామండి సేమ్. CGS యూనిట్స్ సెంటీమీటర్ పర్ సెకండ్. డైమెన్షనల్ ఫార్ములా m⁻0 l⁻1 t⁻−1. ఈ డైమెన్షనల్ ఫార్ములాస్ ఎలా రాయాలో నేను మీ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ లో చెప్తానండి. దీని తర్వాత యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ చెప్తాను, దాంట్లో చెప్తాను. అప్పుడు దా జస్ట్ రాయండి చాలు. రెండింటికి కామన్ పాయింట్స్ రాస్తున్నాం. ద స్పీడ్ ఆల్వేస్ పాజిటివ్ the velocity may be positive, negative or 0. Positive, negative or 0. The speed is more than the velocity. That is speed is greater than or equal to velocity. నోట్ చేయడం అంత అమ్మా వచ్చింది, అయిపోయిందా? Yes, sir. నెక్స్ట్ అమ్మా, కంటిన్యూషన్, ఇది కూడా పాయింట్. ద స్పీడ్
ఈజ్ ఏ స్కేలార్. అప్పుడు ఎందుకు స్పీడ్ స్కేలార్ అయిందండి అంటే స్పీడ్ ఈజ్ డిపెండింగ్ అపాన్ డిస్టెన్స్. సో డిస్టెన్స్ స్కేలార్ అయింది కాబట్టి స్పీడ్ కూడా స్కేలార్. ద వెలాసిటీ ఈజ్ ఏ వెక్టార్. సో వెలాసిటీ డిపెండింగ్ అపాన్ డిస్ప్లేస్మెంట్. డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఏ వెక్టార్. డిస్ప్లేస్మెంట్ అంటే డైరెక్షన్ చూపిస్తున్నామండి, ఏ టు బి వెళ్ళాలా, బి టు ఏ వెళ్ళాలా. డైరెక్షన్ చూపించాము అంటే వెక్టార్, డైరెక్షన్ లేకపోతే స్కేలార్. నెక్స్ట్ పాయింట్ రాయండి. వెలాసిటీ ఆఫ్ ద పార్టికల్ చేంజెస్ either magnitude of velocity changes or direction of velocity changes, direction of velocity changes are both magnitude and direction of velocity changes. సో వెలాసిటీ ఆఫ్ ద పార్టికల్ చేంజ్ అయితే ఏమో మ్యాగ్నిట్యూడ్ చేంజ్ అవ్వచ్చు, వెలాసిటీ చేంజ్ అవ్వచ్చు, లేదా రెండు కూడా చేంజ్ అవ్వచ్చు. వెలాసిటీ ఆఫ్ ద పార్టికల్ చేంజెస్, either magnitude of velocity changes, direction of velocity changes, or both magnitude and direction also changes. మా నెక్స్ట్ సైడింగ్ రా. మా స్పీడ్ అన్నా వెలాసిటీ అన్నా సేమే. యూనిఫామ్ స్పీడ్ ఆర్ యూనిఫామ్ వెలాసిటీ. యూనిఫామ్ స్పీడ్ ఆర్ యూనిఫామ్ వెలాసిటీ. అప్పుడు మళ్ళీ చెప్తున్నాను, డిస్టెన్స్ తో మనం చెప్తే అది స్పీడ్ అవుతుంది, డిస్ప్లేస్మెంట్ తో చెప్తే వెలాసిటీ అవుతుందమ్మ. డిస్టెన్స్ తో చెప్తే స్పీడ్, డిస్ప్లేస్మెంట్ వెలాసిటీ. సో ఇక్కడ మనకి రాయొద్దమ్మా, ఒకసారి చూడండి ఇది డయాగ్రామ్, ఒకసారి చూడండి. రాయొద్దు ఎవరు. ఇది ఏబి అనే స్టేషన్ అమ్మా. అంటే ఏ నుంచి బికి మనం వెళ్ళడానికి ఇనిషియల్ గా 0 అనే టైం దగ్గర డిస్ప్లేస్మెంట్ 0. తర్వాత 5 మీటర్స్ ట్రావెల్ చేసాం, టైం 2 సెకండ్స్ తీసుకుంది. 10 మీటర్స్ ట్రావెల్ చేసాం, టైం 4 సెకండ్స్ తీసుకుంది.
15 meters ట్రావెల్ చేసావమ్మా 6 సెకండ్ తీసుకుందిరా. ఇప్పుడు మనకు చెప్తుంది ఏంటండి అంటే దీని డిఫరెన్స్ 5 meters 5 meters 5 meters. టైం ఇంటర్వల్ డిఫరెన్స్ 2 seconds 2 seconds 2 seconds. అంటే అమ్మా ఈక్వల్ డిస్టెన్సెస్ ఆర్ ట్రావెల్డ్ ఇన్ ఈక్వల్ ఇంటర్వల్ ఆఫ్ టైం. జాగ్రత్తగా వినాలి. ఈక్వల్ డిస్టెన్సెస్ ఆర్ ట్రావెల్డ్ ఇన్ ఈక్వల్ ఇంటర్వల్ ఆఫ్ టైం అంటే రెండు పొజిషన్స్ లేదా రెండు పార్టికల్స్ మధ్య డిస్టెన్స్ యొక్క డిఫరెన్స్ ప్రతిసారి సేమ్ టైం టేకింగ్ లో సేమే ఉన్నట్లయితే యూనిఫామ్ స్పీడ్ అంటామండి. సో ఫస్ట్ జీరో డిస్టెన్స్ దగ్గర జీరో టైం టేకింగ్ ఉందని అక్కడి నుంచి మనం స్టార్ట్ అయ్యాం. 2 seconds లో మనం 5 meters ట్రావెల్ చేసాం. నెక్స్ట్ 2 seconds లో 10 meters ట్రావెల్ చేసాం. నెక్స్ట్ 2 seconds లో 15 meters దగ్గర ట్రావెల్ చేసాం. ప్రతి రెండు పాయింట్స్ మధ్య డిఫరెన్స్ తీసుకున్నప్పుడు డిస్టెన్సెస్ డిఫరెన్స్ టైమ్స్ డిఫరెన్స్ రెండు కూడా కాన్స్టెంట్ గా వస్తే దాన్నే కాన్స్టెంట్ స్పీడ్ ఆర్ యూనిఫామ్ స్పీడ్ అంటాం. సేమ్ ఇదే డెఫినేషన్ డిస్ప్లేస్మెంట్స్ లో చెప్తే అమ్మా కాన్స్టెంట్ వెలాసిటీ ఆర్ యూనిఫామ్ వెలాసిటీ అని చెప్తాము. అర్థమైందా విష్ణు? Yes, sir. దానికి డెఫినేషన్ రాస్తున్నాం. డెఫినేషన్ రాసాక డయాగ్రామ్ వేద్దామండి. ఏ పార్టికల్ is said to be move with uniform velocity full stop if it covers equal displacement in equal interval of time. In equal interval of time. అమ్మా పార్టికల్ అనేది మనకి యూనిఫామ్ వెలాసిటీతో ఉంది అని చెప్పాలి అంటే ఈక్వల్ డిస్టెన్సెస్ ఇన్ ఈక్వల్ ఇంటర్వల్ ఆఫ్ టైంలో ట్రావెల్ అవ్వాలి. దాని మీనింగ్ ఇదేనండి. డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ 2 points డిస్టెన్స్ సేమ్ గా ఉండాలి. డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ 2 points టైం టేకిన్స్ సేమ్ గా ఉండాలి. అంటే ప్రతి 5 మీటర్లు 2 seconds లోనే ట్రావెల్ చేస్తూ ఉండాలి. దాన్ని ఈక్వల్ డిస్టెన్స్ ఇన్ ఈక్వల్ ఇంటర్వల్ ఆఫ్ టైం అని చెప్తాం. ఇదే డెఫినేషన్ లో వెలాసిటీ దగ్గర స్పీడ్ పెట్టాలి, డిస్ప్లేస్మెంట్ దగ్గర డిస్టెన్స్ పెడితే అది యావరేజ్ స్పీడ్ అవుతుందమ్మ. డయాగ్రామ్ రెండింటికి సేమే. ఏ పార్టికల్ ఈ సెట్ టు బి మూవ్ విత్ యూనిఫామ్ స్పీడ్ ఇఫ్ ఇట్ కవర్స్ ఈక్వల్ డిస్టెన్స్ ఇన్ ఈక్వల్ ఇంటర్వల్ ఆఫ్ టైం అని చెప్తేనేమో యూనిఫామ్ స్పీడ్. అదే ఈక్వల్ డిస్ప్లేస్మెంట్ ఇన్ ఈక్వల్ ఇంటర్వల్ ఆఫ్ టైం చెప్తే యూనిఫామ్ వెలాసిటీ. రెండు ఒకటే. ఆ డెఫినేషన్ రాసి ఆ డయాగ్రామ్ ఏంటమ్మా? అమ్మా అయిపోయిందారా? నెక్స్ట్ వన్. Yes, sir. నాన్ యూనిఫామ్ స్పీడ్
ఆర్ నాన్ యూనిఫామ్ వెలాసిటీ. ఇందాక మన యూనిఫామ్ చెప్తున్నప్పుడు అండి ఈక్వల్ డిస్టెన్స్ ఇన్ ఈక్వల్ ఇంటర్వల్ ఆఫ్ టైం అని చెప్పాం. ఇక్కడ డిస్టెన్స్ సేమ్ గా ఉండి డిస్టెన్స్ సేమ్ గా ఉండి టైం డిఫరెంట్ గా ఉన్నా, టైం సేమ్ గా ఉండి డిస్టెన్స్ డిఫరెంట్ గా ఉన్నా, రెండు డిఫరెంట్ గా ఉన్నా దాన్ని నాన్ యూనిఫామ్ అని చెప్తామండి. రాస్తున్నా చూడండి, డైరెక్ట్ దాని దీనికి క్లియర్ అర్థమవుతుంది. ఏ పార్టికల్ ఈజ్ said to move with non-uniform velocity, full stop, if it covers equal displacement in unequal interval of time or unequal displacements in equal interval of time or both are in unequal. సో డిస్టెన్స్ సేమ్ గా ఉండి టైం డిఫరెంట్ గా ఉన్నా, టైం సేమ్ గా ఉండి డిస్టెన్స్ డిఫరెంట్ గా ఉన్నా, రెండు డిఫరెంట్ గా ఉన్నా నాన్ యూనిఫామ్ అని చెప్తామండి. దాని డయాగ్రామ్ చూసినట్లయితే చిన్నదే వేస్తున్నా చూడమ్మా. ఏబి రెండు పొజిషన్స్ ఇక్కడండి. S is equal to 0, S is equal to 2 meters, S is equal to 7 meters, S is equal to 10 meters. అలాగే T is equal to 0, T is equal to 2 seconds, T is equal to 4 seconds, T is equal to 6 seconds. డిఫరెన్స్ చూస్తేరా ఈ రెండు మధ్య డిఫరెన్స్ 2 meters, డిఫరెన్స్ 5, డిఫరెన్స్ 3. ఇక్కడ డిఫరెన్స్ 2, డిఫరెన్స్ 2, డిఫరెన్స్ 2. ఇది నోట్ చేయడం. టైం ఈక్వల్ గా ఉంది, డిస్ప్లేస్మెంట్ అన్ఈక్వల్ గా ఉంది. అయిపోయిందారా? మా నెక్స్ట్ క్లాస్లో ఇవి అడుగుతా నేను, డౌట్స్ డెఫినేషన్స్ అడుగుతాను ఇవి అందరినీ. నెక్స్ట్ సైడింగ్ యావరేజ్ వెలాసిటీ ఆర్ యావరేజ్ స్పీడ్. రేపు క్లాస్లో దీని మీద ప్రాబ్లమ్స్ చెప్తాం మనం. యావరేజ్ వెలాసిటీ, యావరేజ్ స్పీడ్ మీద ప్రాబ్లమ్స్ చెప్తాం రేపు క్లాస్లో. ఇప్పుడు జస్ట్ డెఫినేషన్ రాయడం. ద రేషియో బిట్వీన్, డెఫినేషన్ రాయాలి.
total displacement and total time taken is called average velocity. అమ్మా ఏబిసి అంటే యావరేజ్ అమ్మ. దట్ ఈజ్ వి యావరేజ్ ఇస్ ఈక్వల్ టు total displacement by total time taken. The V average is equal to S by T. Similarly, average speed V average is equal to total distance అమ్మా. అదే డిస్ప్లేస్మెంట్, ఇక్కడ డిస్టెన్స్, టోటల్ టైం టేకెన్ డి బై టి. మా చూడండి ఒకసారి యావరేజ్ వెలాసిటీ వి యావరేజ్ అంటేరా టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం టేకెన్ రాసాం. వి యావరేజ్ కి రెండు డిస్టెన్స్లు రెండు టైం టేకెన్స్ ఇస్తే S1 ప్లస్ S2 బై 2 S1 ప్లస్ S2 బై T1 ప్లస్ T2 చేసాం. యావరేజ్ వెలాసిటీ అని క్వశ్చన్లో అడిగి రెండు డిస్టెన్స్లు రెండు వెలాసిటీస్ ఇస్తే అమ్మా S1 ప్లస్ S2 బై S1 బై V1 ప్లస్ S2 బై V2 చేసాం. క్వశ్చన్లో రెండు వెలాసిటీస్ రెండు టైం టేకెన్స్ ఇస్తే అమ్మా యావరేజ్ వెలాసిటీ V1 T1 ప్లస్ V2 T2 బై T1 ప్లస్ T2 చేసాం. క్వశ్చన్లో రెండు వెలాసిటీస్ ఇచ్చి డిస్టెన్స్ సపరేట్ అయిందని అడిగితే 2V1 V2 బై V1 ప్లస్ V2 చేసాం. అదే 3 అయితే అమ్మా V యావరేజ్ ఈక్వల్ టు 3V1 V2 V3 బై V1 V2 ప్లస్ V2 V3 ప్లస్ V3 V1. సో రెండు వెలాసిటీస్ ఇచ్చి డిస్టెన్స్ హాఫ్ అంటే అమ్మా V1 ప్లస్ V2 బై 2. మూడు వెలాసిటీస్ ఇచ్చి డిస్టెన్స్ హాఫ్ అంటే V1 ప్లస్ V2 ప్లస్ V3 బై 3. ఇవన్నీ కూడా యావరేజ్ వెలాసిటీ ఫార్ములాసేనమ్మా. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. క్వశ్చన్లో టోటల్ డిస్టెన్స్ టోటల్ టైం టేకెన్ ఇస్తే ఫస్ట్ ఫార్ములా, రెండు డిస్టెన్స్లో రెండు టైం టేకెన్స్ ఇస్తే సెకండ్ ఫార్ములా, రెండు డిస్టెన్స్లో రెండు వెలాసిటీస్ ఇస్తే థర్డ్ ఫార్ములా, రెండు వెలాసిటీస్ రెండు టైం టేకెన్స్ ఇస్తే ఫోర్త్ ఫార్ములా, రెండు వెలాసిటీస్ ఇచ్చి డిస్టెన్స్ రెండు హాఫ్లు అయింది అని అడిగితే ఫిఫ్త్ ఫార్ములా, మూడు వెలాసిటీస్ ఇచ్చి డిస్టెన్స్ మూడు హాఫ్లు అయిందని అడిగితే సిక్స్త్ ఫార్ములా, రెండు వెలాసిటీస్ ఇచ్చి టైం టేకెన్ రెండు హాఫ్లు అయిందంటే సెవెంత్ ఫార్ములా, మూడు వెలాసిటీస్ ఇచ్చి టైం టేకెన్ 3 ఈక్వల్ హాఫ్స్ అయిందని అడిగితే అప్పుడు ఎయిత్ ఫార్ములా. ఏమ్మా ఓకేనా? ఫార్ములాస్ ఓకే అంటే ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. ఫార్ములాస్ ఓకేనా? Yes, sir. ప్రాబ్లమ్స్ చూడమ్మా, చాలా జాగ్రత్తగా చూడాలి. ప్రాబ్లమ్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇఫ్ a cyclist takes
1 minute to complete half revolution on a circular path. 120 meters radius. Radius. Full stop. What is the average velocity? మా క్వశ్చన్ లో టైం టేకింగ్ ఇచ్చాడండి 1 minute. టైం టేకెన్ 1 minute ఇచ్చాడమ్మా. అంటే t ఈజ్ ఈక్వల్ టు 60 seconds. సర్కులర్ పాత్ ఆఫ్ రేడియస్ అంటే r ఈజ్ ఈక్వల్ టు సెమీ సర్కులర్ అన్నాడు కదండి. డయాగ్రామ్ ఎలా అవుతుంది అమ్మా? ఇది సెమీ సర్కిల్, ఇది సెంటర్ పాయింట్, రేడియస్ r అమ్మా. క్వశ్చన్ లో రేడియస్ ఎంత ఇచ్చాడండి అంటే 120 meters ఇచ్చాడు. అంటే టోటల్ డిస్టెన్స్ s ఈజ్ ఈక్వల్ టు r ప్లస్ r 2r. అంటే s ఈజ్ ఈక్వల్ టు 2 into 120 meters. Total distance 240 meters. V average is equal to total distance by total time taken. 240 meters by 60. Therefore, V average is equal to 61s 64s cancel amma. 4 meter per second is the answer. క్వశ్చన్ లో డైరెక్ట్ గా డిస్టెన్స్ ఇవ్వలేదమ్మా, రేడియస్ ఇచ్చాడు. సర్కులర్ పాత్ రేడియస్ ఇచ్చాడు. సెమీ సర్కిల్ అన్నాం కాబట్టి రేడియస్ r ప్లస్ r 2r అవుతుంది. టోటల్ డిస్టెన్స్, టోటల్ డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ అంటే కదా టోటల్ డిస్ప్లేస్మెంట్. క్వశ్చన్ ఎవరికైనా డౌట్ ఉందా? నో సార్. సుజిత ఓకే. జయని అని డౌట్ ఉందారా? నో సార్. గగన్ సాయి, ఫార్ములా నువ్వు తర్వాత రాసుకుంది కనమ్మా. ఒకసారి నేను చెప్పిన డెరివేషన్ అర్థమైందా? సింప్లిఫికేషన్. గగన్ సాయి, లేక్షిత, అర్థమైంది. వర్ధన్, విష్ణు, ఎస్ సార్, అర్థమైంది సార్. వివేక్, నెక్స్ట్ ప్రాబ్లం. ఏ కార్, క్వశ్చన్ జాగ్రత్తగా చదవాలి. ఏ కార్ travels the
ఫస్ట్ హాఫ్ ఆఫ్ ఏ డిస్టెన్స్ moving with a velocity 30 km/h. kmph అంటే km/h. And the second half of a distance with velocity 50 km/h. Full stop. The average velocity of the car is అమ్మా క్వశ్చన్ లో చూడండి. ఏ కార్ ట్రావెల్స్ ద ఫస్ట్ హాఫ్. ఆ కార్ ఏదో ఒక పర్టికులర్ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి. అందులో ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ 30 km/h అనే వెలాసిటీతో మూవ్ అయిందంట. రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ 50 km/h తో ట్రావెల్ చేస్తే ఆ కార్ యొక్క యావరేజ్ వెలాసిటీ ఎంత అని అడుగుతున్నాం. అంటే క్వశ్చన్ లో ఎన్ని వెలాసిటీస్ ఇచ్చారండి చెప్పాలి. క్వశ్చన్ లో ఎన్ని వెలాసిటీస్ ఇచ్చారు? 2 velocities. 2 velocities. అంటే v1 is equal to 30 kmph, v2 is equal to 50 kmph. సో ఒక పార్ట్ అయిపోయింది. ఇక్కడ ఏమి షేర్ అయిందండి? డిస్టెన్స్ షేర్ అయిందా, పార్ట్స్ గా టైం షేర్ అయిందా? డిస్టెన్స్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్. అంటే డయాగ్రామ్ చూస్తే అమ్ముడు దీని డయాగ్రామ్ వేస్తున్నానండి. ఇది డయాగ్రామ్. ఇవి 2 పార్ట్స్ గా చేస్తే ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ ఉన్న దాంట్లో ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి v1 వెలాసిటీ, సెకండ్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి v2 వెలాసిటీ తీసుకున్నాడు. ఆ S1 S2 ఇవ్వలేదమ్మా. S1 S2 ఇస్తే అప్పుడు మనం v average is equal to S1 plus S2 by v1 plus v2 చేసేవాళ్ళం. కానీ ఇక్కడ వాడు ఇచ్చింది ఏంటంటే 2 వెలాసిటీస్ మాత్రమే ఇచ్చాడు. 2 వెలాసిటీస్ డిస్టెన్స్ హాఫ్ అయితే ఫార్ములా ఏంటి? 2v1 v2 by v1 plus v2. జాగ్రత్తగా చూడాలి. క్వశ్చన్ లో మనకి డేటాలో 2 వెలాసిటీస్ మాత్రమే ఇచ్చాడండి. ఇచ్చి యావరేజ్ వెలాసిటీ అడుగుతున్నప్పుడు డిస్టెన్స్ 2 పార్ట్లు అయిందా, టైం 2 పార్ట్స్ అయిందో చూడాలి. డిస్టెన్స్ 2 పార్ట్లు అయితే ఫార్ములా 2v1 v2 by v1 plus v2. సో v average is equal to 2v1 అంటే 30 అమ్మా, v2 అంటే 50 by 30 plus 50. సో v average is equal to, నేను మల్టిప్లై చేస్తే అమ్మా 2 3 6 60 into 5 300 by 80. V average is equal to 300 by 300 ఏనా? 3000 కదమ్మా.
1500 plus into 2 3000 ఏనా? Yes, sir. Yes, sir. 30 into 50 into 2 60 into 50 3000 by 30 plus 50 80 ఒక జీరో క్యాన్సిల్ అమ్మా. వి యావరేజ్ అంటే 8 టేబుల్ తో క్యాన్సిల్ చేస్తున్నాం. 8 3s 24 8 4s 32 కాబట్టి 8 3s క్యాన్సిల్ అవుతుంది. 24 7 5 ఇదమ్మా ఆన్సర్. వి యావరేజ్ ఈక్వల్ టు 37.5 మీటర్ పర్ సెకండ్. మండే క్లాసులో అమ్మా ఈ చాప్టర్ మన కైనమాటిక్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఈ రోజు క్లాస్ ఎంతవరకు అవుతుందో అంతవరకు ఉన్నటువంటి ఫార్ములాస్ అన్ని అడుగుతాను, అందరిని 1 by 1 అడుగుతా. మండే మన క్లాసులో కైనమాటిక్ సెట్టింగ్ దగ్గర నుంచి ఈ రోజు అయినంత వరకు మొత్తం నేను ఫార్ములాస్ అడుగుతాను. ఎవరు నేమ్ పిలిస్తే వాళ్ళు మాత్రమే ఫార్ములా చెప్పాలి. మా కంప్లీట్ అయిందా? Yes, sir. నెక్స్ట్ క్వశ్చన్. ఏ కార్ moves for 1/2 of its time at 80 kmph and for next half of the time at 40 kilometer per hour, full stop. Total distance covered. Total distance covered. Full stop. What is the average velocity? నోట్ చేయండి అమ్మా, క్వశ్చన్ నోట్ చేయండి త్వరగా. వాట్ ఈస్ ద యావరేజ్ వెలాసిటీ?
చూడమ్మా ఇక్కడ కూడా ఇక్కడ ఏమి హాఫ్ అయిందండి? ఏ కార్ మూవ్స్ ఫర్ హాఫ్ ఆఫ్ ఇట్స్ టైం. ఏమి హాఫ్ అయిందమ్మా ఇక్కడ? టైం సార్. ఏమి హాఫ్ అయింది అన్నాడండి? టైం హాఫ్ అయింది. Time. హాఫ్ ఆఫ్ ఇట్స్ టైం. ఎన్ని వెలాసిటీస్ ఇచ్చారా? ఒకటి 80 kmph, ఇంకొకటి 40 kmph. ఎన్ని వెలాసిటీస్ ఇచ్చాడండి? 2 సార్. 2 వెలాసిటీస్ ఇచ్చాడు, v1 v2. ఇందాక ఫార్ములా ఏమో 2 వెలాసిటీస్ ఇచ్చి డిస్టెన్స్ హాఫ్ అయితే ఫార్ములా రాసామండి. బట్ ఇక్కడ 2 వెలాసిటీస్ ఇచ్చి టైం హాఫ్ అయిందంట. సో v average is equal to v1 plus v2 by 2. v1 ఎంత అండి? 80. v2 అంటే 40 by 2. 80 plus 40 120 by 2. Therefore v average 120 by 2 అంటే అమ్మా 60 మీటర్ పర్ సెకండ్. ఇదే ఆన్సర్. క్వశ్చన్ లో జాగ్రత్తగా చూడాలి. ఇందాక కారు మూవ్ అవుతున్నప్పుడు 2 వెలాసిటీస్ ఇచ్చాడు, కానీ అక్కడ డిస్టెన్స్ షేర్ అయింది అన్నాడండి. ఇక్కడ టైం షేర్ అయింది. టైం షేర్ అయ్యి టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. కాబట్టి ఇక్కడ వెలాసిటీస్ మాత్రమే ఇచ్చాడు, టైం షేర్ అయింది అన్నాడు. కాబట్టి v average is equal to v1 plus v2 by 2 ఫార్ములా. ఈ క్వశ్చన్ లో ఏమైనా డౌట్ ఉందమ్మా? నో సార్. ఓకే అమ్మా సుజిత, నోట్ చేయాలి. కంప్లీటెడ్ సార్. ఇవన్నీ రాసావమ్మా సుజిత? నువ్వు ఫార్ములాస్ అన్ని రాసావా? ఎస్ సార్. ఓకే అమ్మా, క్విట్ అయిపోండి. మండే మనం కంటిన్యూషన్ చేద్దాం. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే అమ్మా. ఓకే సార్. ఇక్కడ యావరేజ్ వెలాసిటీ చూస్తున్నామండి. 2 డిస్టెన్స్లు ఇచ్చినప్పుడు యావరేజ్ వెలాసిటీ s1 ప్లస్ s2 బై t1 ప్లస్ t2. 3 డిస్టెన్స్లు 3 టైం టేకులు ఇస్తే యావరేజ్ వెలాసిటీ s1 ప్లస్ s2 ప్లస్ s3 బై t1 ప్లస్ t2 ప్లస్ t3. రెండు డిస్టెన్సెస్ 2 వెలాసిటీస్ ఇచ్చినప్పుడు యావరేజ్ వెలాసిటీ ఫార్ములా. 2 డిస్టెన్సెస్ 2 వెలాసిటీ ఇచ్చినప్పుడు యావరేజ్ వెలాసిటీ ఫార్ములా. v average is equal to s1 plus s2 by సార్ ఎండినా s1 by v1 plus s2 by v2. హలో సార్